హలో హలో హాయ్ బాను, హాయ్ హాయ్ అందరికీ హాయ్. ఇప్పుడు ఎలా వస్తుంది ఆడియో అండ్ వీడియో? హాయ్ చందు, హాయ్ సిస్టర్, హాయ్ లిఖిత్, లిఖిత్ బ్రో హాయ్. ఇప్పుడు క్లారిటీ వస్తుందా? లైవ్ కోసం వెయిట్ చేస్తున్నాం. గణేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మీ అభి. ఎస్టర్డే నాకు ఆస్క్ మీ క్వశ్చన్లో 900 క్వశ్చన్స్ వచ్చాయి. సారీ ఎవరైనా మిస్ చేసి ఉంటే. చాలా క్వశ్చన్స్ వచ్చాయి, అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను. హాయ్ చరణ్, హాయ్ రాజు. ఫుల్ క్లారిటీ వస్తుంది కావ్య. అమ్మా ఇందాక ఎందుకు పోయింది నాకు కూడా తెలియలేదు. ఓవర్ యాక్షన్ చేయకు కావ్య. ఓకే క్రేజీ, ఓవర్ యాక్షన్ చేయను. ఏదైనా క్వశ్చన్స్ అడగండి, చెప్తా ఇంట్రెస్టింగ్గా. ఓన్లీ హాయ్ హాయ్ హలో అంటే ఏం చెప్తాను? ఎవరైనా జాయిన్ చేద్దాము అంటే నాకు ఎలా ఎగ్జిట్ చేయాలో అసలు ఆప్షనే అక్కడ కనిపించట్లేదు. శివాజీ గారు యాడ్ అవుతారా? ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ అలా పెరుగుతుంది. హాయ్ కావ్య. మళ్ళీ పీక్స్ వచ్చాడు అంటే భార్య చాలా డేస్ మెసేజ్ చేస్తా, ఒకసారి కూడా రిప్లై ఇవ్వు. పీక్స్ ఈ మధ్యలో చాలా డేస్ మెసేజ్ చేస్తా, ఒకసారి కూడా రిప్లై ఇవ్వు. అది మమ్మల్ని పడుచుకుంటారా? నేను రిప్లై ఇవ్వట్లేదా? ఎప్పుడు అది ఎప్పుడు ఒక 10 డేస్ నుంచి చేస్తున్నా. నువ్వు లైవ్ పెట్టినప్పుడు జాయిన్ అవుతున్నా గ్రూప్ లో కూడా. అలా అంటారేంటి? నేను అన్ని మెసేజెస్ కి రిప్లై ఇస్తుంటే. అంత సీన్ లేదులే, మాది ఎప్పుడు మా తప్ప ఇంకా అందరు మీకు తెలిసిన అందరికి ఇస్తున్నారులే. స్టోరీలో ఆస్క్ మీ క్వశ్చన్ గురించి మాట్లాడుతున్నారా మీరు ఇప్పుడు? అది ఎలా దాని గురించి కాదు. అలా ఎలా జడ్జ్ చేస్తారు అసలు? దాని గురించి కాదు, మరి మామూలుగా మెసేజ్ పెడితే మమ్మల్ని పడుచుకోవట్లేదు కదా అంటున్నా. మీరు ఏదో ఊహించుకుంటున్నారు. మీరు అలా అనుకున్నప్పుడు నేను అలా చేయలేదు. ఏం చేస్తున్నా? మీరు కాలేజీకి వెళ్ళవు నువ్వు? ఇంటి దగ్గరే ఉండి మీరు లైవ్ కాలేజ్కి వీడియోస్ వెళ్ళరా? మీరు వెళ్తా కాలేజ్కి వెళ్ళరా? వెళ్తా. ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఆఫ్టర్నూన్ దాకే కదా, మధ్యాహ్నం దాకే కదా. స్కూలా మీరు? స్కూల్, కాలేజ్, డిగ్రీ. చూసి సాగు ఓకే. మీరెందుకు వెళ్ళలేదు? ఆపేసారా ఏంటి? చూసి సాగు అవన్నీ ఇప్పుడు చెప్పను. సీక్రెట్ కొంచెం లంచ్ చేశారా? ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడు నేను కూడా జస్ట్ ఇప్పుడే తిన్నా. ఓకే. ప్రస్తుతానికి మీరు సబ్స్క్రైబ్ అన్న ఒక్కన్నా ఇప్పుడు ఈ లైవ్ లో. ఇంకెవరు రాలే ఇంకా. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూస్తున్నారా? నేను చూసేసా ఆల్రెడీ ఎపిసోడ్. అయితే సబ్స్క్రిప్షన్స్ ప్రెసెంట్ మీ ఐడి ఒకటే కనిపించింది ఇక్కడ రిక్వెస్ట్ లో. వేరే వాళ్ళు వేరే సబ్స్క్రైబర్స్ కనిపించట్లేదు. వాళ్ళు ఇప్పుడే రాలే, నైట్ వస్తారు అందరూ. వాళ్ళు ఇప్పుడు అందరు బిజీలో ఉంటారులే. యాక్చువల్లీ నిన్నే లైవ్ పెడదాం అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు. నిన్నైతే అందరూ ఫ్రీగా ఉండేవాళ్ళేమో. మీరు పెట్టినప్పుడు మేము ఉన్నాం, కాలేజ్ లో ఉంటాం కదా. మీరు ఎప్పుడు 12కే స్టార్ట్ చేసినట్టు లైవ్. అంటే నాలా ఖాళీగా ఉండలేదు. చూసి అలసిపోయారా? ఎక్కడ? కాకినాడ. వెళ్ళిపర్లే. కాకినాడా? అవునండి. బాగుంది మీకు.
అయ్యో నేను హౌస్ చూపించట్లేదు, మా మమ్మీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంటే మమ్మీ కనిపించకూడదని ఇలా పెట్టా. మామూలు చేసాం ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారు లేదు, యాక్సెప్ట్ చేస్తా లేదని చెప్పి యాక్సెప్ట్ చేసేటో. నేను ఇందాక మీకు రిక్వెస్ట్ పెట్టాను, ఇప్పుడు ఇందాక పెట్టా, డిక్లైన్ చేశారు మీరు. డిక్లైన్ చేస్తాను అసలు నేను ఇప్పుడు ఇంతకు ముందు కాలేజ్ వచ్చాను, చూసే లైవ్ చూస్తున్నాను అంతే. ఇంతకు ముందు వచ్చాను, ఇంతకు ముందు వీడియో రావట్లేదని వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చాను, మళ్ళీ జాయిన్ అయ్యా. ఇంకేంటి ఏముంది ఏం 30K చెప్పాలి. ఫాలోవర్స్ ఎప్పుడు వస్తారు? 30K ఫాలోవర్స్ ఎప్పుడు వస్తుంది? ఇంకా టైం పడుతుందా? అది నా చేతుల్లో ఎలా ఉంటది. మీ అంత సపోర్ట్ పడ్డా? మీ సపోర్ట్ బట్టి ఉంటుంది, మీ సపోర్ట్ మీద బేస్ అయి ఉంటది. మేమేం చేస్తాం, మీకు ఉండాలి కదా అది, వాళ్ళకు ఉండాలి అది, మేమేం చేస్తాం. ఎప్పుడప్పుడు అంటారు మన అబ్బాయిలంతా ఇంత లైవ్ పెడతాంటే అమ్మాయిలు ఎవరో ఉంటారు, ఎవరో క్రెడిట్ పెడతాం అని అంటారు ఫస్ట్. అసలు ఊహించరా మీతో అంత వీడియో కాల్ లైవ్ లో మాడదాన్ని. ఫస్ట్ ఇన్స్టాలో అంత అదే ఏమంటారు కానీ ఇన్స్టాలో అంట ఎక్కువ మాడడం ఫస్ట్ టైం ఉంటుంది. ఓ మాట్లాడడం, లైవ్ లో మాట్లాడడం ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. మామూలుగా ఇది మనకి అమ్మాయిలు దాంట్లో మాట్లాడలేను, మామూలుగా లైట్ గా అంటే. ఓకే మామూలుగా చెప్తారండి నిన్ను ఫాలో అవ్వమని, నీ ఐడి మా వాళ్ళందరూ షేర్ చేస్తా, ఫాలో కొట్టమని. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే 23K వచ్చిన, 23K 24K 23. ఎప్పుడు లైవ్ ఎప్పుడు ఉంటది, ఎప్పుడేం చేస్తావు లైవ్, ఎప్పుడేంటి చేస్తావు అంటున్నావు? లైవ్ ఇది 3rd time. ఫస్ట్ లైవ్ లాస్ట్ మంత్ అనుకుంటా. ఫస్ట్ అంటే నా ఓల్డ్ ఐడిలో వచ్చాను, ఓల్డ్ ఐడి ఒకటి ఉండేది కదా 80K ఫాలోవర్స్, దాంట్లో లైవ్ వచ్చేదాన్ని. ఈ ఐడిలో అయితే ఇది 3rd time. అకౌంట్ ఏమైనా హ్యాక్ చేసావు లేదా డెలీట్ అయిపోయిందా? అదేమైంది అది? అది మెయిల్ ఇది ఇష్యూ వచ్చి సస్పెండ్ అయిపోయింది. పోయిందా? హాయ్ సతీష్. మీకు మా చాలా గ్యాప్ ఉన్నాం, మాది కావాలి. తెలుసా? కావాలి తెలుసా? కావాలి తెలీదా? నెల్లూరు కూడా తెలీదా? నెల్లూరు తెలుసా? తలకాయ బలవుతున్నట్టు. వదినా హాయ్. Mr. Lovely, Abhira 143 of the Radar Boss Cities. పెద్దమ్మ ఏం చేస్తుంది? నా రెండో ఎంతమందో పాపం. నేను చెప్పింది నవ్వుతున్నా. నాలాంటి వాళ్ళు ఎంతమందో పాపం అంటే నమ్మో చాలా నవ్వాస్తుంది. అదే నాలాంటి ఎలా మంది చూస్తున్నా పాపం, ఇప్పుడే నా మీద చాలా కోపంగా ఉంటుంది కొంతమంది. వదినా లంచ్ చేశారా? పెద్దమ్మ ఏం చేస్తుంది? ఏక్ నిరంజన్ జాయిన్ అవుతావా? రిక్వెస్ట్ పెట్టు. ఎంతమంది జాయిన్ అవచ్చు? ఒకరా ఇద్దరా? 4 members అనుకుంటా.
ఐ మీన్ నాతో కాకుండా 3 మెంబర్స్. వాడు చూడు, ఎవరా అబ్బాయి నీళ్ళు ఎవరా అని కామెంట్ లో కింద నీళ్ళు ఎవరా అని పెట్టుంటే యాడ్ చేసాలంటే పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అన్నీ వచ్చేస్తాయి మన బాయ్స్ లో. తిన్నా వదినా, ఇప్పుడే తినేసి లైవ్ స్టార్ట్ చేశా. స్మైల్ అందుకే ఇంకొకరిని జాయిన్ చేస్తాను, అప్పుడు ఆ మాట మాట్లాడరు. అప్పుడు ఇద్దరిని అంటారేమో. అంటారు. కానీ మన ఎవరైనా అబ్బాయి యాడ్ చేద్దామంటే వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలియదు, కొంచెం భయం వేస్తుంది. అందరం మనలాగే ఉంటారు కదా. అండ్ నాకు వాళ్ళని ఎగ్జిట్ చేయడం రావట్లేదు, మెయిన్ ప్రాబ్లం అది. ఎలా ఎగ్జిట్ చేయాలో తెలియట్లేదు. ఇంత ఇన్స్టా వాడతా ఇంత చేస్తా నీకు ఎగ్జిట్ ఎలా తెలియదా? నిజంగా అంటే నేను ఇప్పుడు వచ్చి ఎవరిని యాడ్ చేయలేదు. ఎవరిని యాడ్ చేయాలో కూడా తెలియట్లేదు. మ్యారేజ్ చేసుకున్నాము. మొన్న నా ఫోటో పెట్టాది, మీరు వాల్ పేపర్ పెట్టుకున్నారా? ఓ కావ్య, నేను నావాగా వాల్ పేపర్ పెట్టినావు, అది నేను పెట్టే కదా నీకు సెండ్ చేసే కదా గ్రూప్ లో, అది నీ వాల్ పేపరా? శివ పార్వతి. అదే నీ వాల్ పేపరా? అవును. హాయ్ బుడ్డి. మహేష్ స్క్రీన్ మీద ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఆప్షన్స్ ట్రై చేస్తున్నాను. అసలు ఎగ్జిట్ అనే ఆప్షన్ లేదు. నేను కూడా, నాకు కూడా ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలని పక్కన. నేను మిమ్మల్ని ఎగ్జిట్ చేయడానికి ఆప్షన్ ఇక్కడ ఎక్కడ? నువ్వు సబ్ తీయనట్టున్నావులే, అసలు నీకు వినట్లేదు, అది ఆప్షన్ వినట్లేదు. ఇందాక జాయిన్ చేస్తే పాపం వాళ్ళనే అడుక్కున్నాను ఎగ్జిట్ అవ్వమని. ఒక్కదాన్ని తినేస్తాను, నాకు కూడా ఇస్తే కదా నేను కూడా తింటా. మీకు మమ్మీ పెడతా. ఏంది జిలేబియా? చిక్కియా? మేము చిన్నప్పుడు తినేసాం, ఇక్కడ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ తినేసాం అన్ని. నువ్వు ఇప్పుడు తింటున్నావు ఇంకా చిన్నపిల్ల లాగా. నేను చిన్నప్పుడు తినేసాను. మా మమ్మీ చెప్తా మీ పని. చెప్పు. మీ సైడ్ ఫేమస్ ఏంది కావ్య? కాకినాడ కాజా, రాజమండ్రి రోజ్ మిల్క్, ఆత్రేయపురం పూతరేకులు, కోవా, రాజమండ్రి కోవా. ఇంకేం లేవా? అన్నవరం ప్రసాదం, బిర్యానీ కానీ ఇట్లా ఇంకా ఏమన్నా గంటలా బిర్యానీ లేదా? అదేంటి పందలపాక బిర్యానీ అని ఫేమస్ ఇక్కడ. పందలపాక బిర్యానీ. అవన్నీ పార్సల్ చేసి పంపిస్తావా? పంపుతా సబ్స్క్రైబర్స్ అందరికి. నిజమే? నమ్మొచ్చా? నేను గివ్అవేకి ఫస్ట్ అమౌంట్ అని పెట్టాను కదా, వీడియో డిలీట్ చేసేసా. ఎందుకంటే ఫస్ట్ అమౌంట్ నాకు కూడా అది 30 రూపీస్ 40 రూపీస్ చూపించింది ఫస్ట్. అదేంది అది అట్లా చూపించింది 30 రూపీస్ అది చూపించింది ఫస్ట్. అది స్టార్టింగ్ మెంబర్స్ కి 3 మెంబర్స్ కో 4 మెంబర్స్ కో డిస్కౌంట్ ఇస్తారు. నేను ఫస్ట్ అదే చేసా, డిక్లైన్ పడింది, డిక్లైన్ చూపించింది. సబ్స్క్రైబర్ ఫస్ట్ డిక్లైన్ చూపించింది, తర్వాత 140 సబ్స్క్రైబ్ చేసా.
ఏందన్నా కావ్య బిర్యానీ తిన్నావా లేదా అన్నం తిన్నావా? రైసే